అందరికీ నా నమస్కారాలండి. ఏపీ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి 5th క్లాస్ వర్క్ బుక్‌లో వర్క్షీట్ 1.5 పేజ్ నెంబర్ 5లో ఉంది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇన్ఫ్లెక్షన్స్ అన్నమాట. అసలు ఇన్ఫ్లెక్షన్స్ అంటే ఏంటి? సింపుల్ అండి. తోకలన్నమాట. సఫిక్స్‌లు. దీంతో ఏం జరుగుతుందంటే ఐఎన్‌జీ, ఈడీ ఇట్లాంటివి యాడ్ అవుతూ ఉంటాయి వెర్బ్స్‌కి. వీటిని ఇన్ఫ్లెక్షన్స్ అంటూ ఉంటారు. ఇవి కాకుండా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో ఈఆర్ రావడం కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి చూసారా? అవన్నీ కూడా ఇన్ఫ్లెక్షన్స్ అన్నమాట. అయితే ఈ ఇన్ఫ్లెక్షన్స్ అనేవి ఫార్మ్ చేసేటప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి. అవి ఏంటంటే వెర్బ్స్‌కి ఇంగ్ యాడ్ చేస్తాం, ఈడీ యాడ్ చేస్తూ ఉంటాం. ఇంగ్ ఎప్పుడు యాడ్ చేస్తాం? వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్‌ని మనం చేయడానికే, కంటిన్యూస్ ఫామ్‌ని. చేసినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఏంటంటే ఇక్కడ బేక్ ఉంది. ఐఎన్జీ అటాచ్ చేసినప్పుడు ఈ అనేది మర్చిపోతాం, తీసేస్తాం. తీసేసి బేకింగ్ ఈ విధంగా అవుతుందన్నమాట. BAKING ఈ అనేది మర్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, రన్నింగ్ ఉంది. రన్ ప్లస్ ఇంగ్ రన్నింగ్ రెండేళ్ళని వచ్చింది. డ్రా ప్లస్ ఇంగ్ డ్రాయింగ్ అవుతుంది. కమ్ ప్లస్ ఇంగ్ అయినప్పుడు కమ్లో ఉన్న ఈ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతుంది. అట్లా ఎందుకు మిస్ అవుతున్నాయి, దానికి రూల్స్ ఏమున్నాయి అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, గెట్ ప్లస్ ఇంగ్ గెట్టింగ్ 2 టీలు వచ్చినాయి. క్యారింగ్ వై మిస్ అవ్వలేదు, కానీ వై తర్వాత ఐఎన్జీ యాజ్ యూజువల్గా వచ్చేసింది. తర్వాత గో ప్లసింగ్ గోయింగ్, ప్లే ప్లసింగ్ ప్లేయింగ్, వేర్ ప్లసింగ్ వేరింగ్, తర్వాత రోలింగ్, లర్నింగ్, మేకింగ్. తర్వాత ఈడీ అనేది అటాచ్ చేస్తాం. చెప్పుకున్నాం కదా, వీటిని ఇన్ఫ్లెక్షన్స్ అంటారు. అండ్ సఫిక్స్లు అనమాట ఇవి. వెబ్కి ఈడీ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం గమనిస్తే డ్రై ఉంది, వై ఉంది చివర. దాన్ని ఏం చేస్తాం? ఈడీ చేసేటప్పుడు వైని తీసేసి ఐ పెట్టేస్తాం, డ్రైడ్. ఆ రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే అస్టానిష్డ్, టా పలకాలి. అస్టానిష్కి ఈడీ కలుపుతాం. ఎందుకు కలుపుతాం? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని రూపొందించడానికి మనం కలుపుతాం. అప్పుడు ఏమవుతుంది? అస్టానిష్డ్ కాదు, అస్టానిష్డ్ కాదు, అస్టానిష్డ్. వేటికి అట్లా పలుకుతాం అంటే పా, ఫ, ప, ఫ, స, ష, క, చ. ఈ ఏవైతే చివర్లో ఇలా వస్తే వాటికి ట అని పలుకుతాం అనమాట. అస్టానిష్డ్. క్యారీడ్, వై తీసేసి ఐడి వచ్చిందనమాట. వాంటెడ్, ఈ టీ వచ్చినప్పుడు కూడా ఈడి వచ్చినప్పుడు వాంటెడ్ అవుతుంది. లర్న్డ్, తర్వాత లర్న్డ్ కానీ లర్న్డ్ కానీ ఈ రెండు. రోల్డ్, ఆస్క్డ్, రిప్లైడ్, ఇన్సిస్టెడ్, జంప్డ్, ట్రైడ్. వై ఉన్నప్పుడు ఏం చేస్తాం? చివరిలో వై తీసేసి ఐడి అనేది రాయడం జరుగుతుంది. అదే ఇంగ్ అయితే టిఆర్వై ఐఎన్జీ వస్తుంది, కానీ ఈడీ రాసేటప్పుడు టిఆర్ఐ ఈడీ అనమాట. ఈ విధంగా మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇన్ఫ్లెక్షన్స్, ఇంగ్ ఫాము, ఈడీ ఫాము పెట్టినప్పుడు ఎలాంటి మార్పులు అంటే ఇంకా ఫర్దర్గా రూల్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దానికన్నా ముందు ఏంటంటే ఐఎన్జీ అండ్ ఈడీ ఎట్లా కొన్ని పదాలను మనం చూసాం, ఏవైతే వర్క్ బుక్లో ఇచ్చారో. ఇప్పుడు మనం రూల్స్కి వచ్చేద్దాం. రూల్స్లో మనం గమనించాల్సింది ఏంటంటే అండి, వర్డ్స్ కనుక ఎండింగ్లో ఐ కనుక ఉంటే, అదిగోండి డై, లై, ఈ విధంగా ఉంటే, మీరు కనుక ఇంగ్ ఫామ్ కనుక అటాచ్ చేయదలుచుకుంటే ఇది ఈ విధంగా మారిపోతుంది. ఐఈ బదులు వై వచ్చేస్తుంది, డివై ఐఎన్జీ అయిపోతుంది. ఐఈ బదులు వై వచ్చేస్తుంది, ఎల్వై ఐఎన్జీ అయిపోతుంది. లయింగ్, డయింగ్, ఇవి అనమాట. ఇవి మెయిన్ మొట్టమొదటి రూల్ ఇది. డై ఈ విధంగా అయిపోతుంది, డయింగ్. లయింగ్ ఈ విధంగా అవుతుందన్నమాట. తర్వాత వర్బ్స్ ఏవైతే చివర్లో ఈ కాన్సోనెంట్ ఉండి ఈ గనక ఉంటే, అదిగోండి టీ కాన్సోనెంట్ తర్వాత ఈ ఉంది, ఈ అనేది మిస్ అయిపోతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ మాయమైపోతాయి. కమింగ్, సిఓఎంఈ, దానికి ఐఎన్జీ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ మాయమైపోయింది. ఇక్కడ కూడా రైట్ కూడా అంతే, ఈ అనేది లేదు, ఐఎన్జీ వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇలా అంటే, కాన్సోనెంట్ ఈ ఉన్న ఏదైతే పదం ఉందో దానికి ఐఎన్జీ రాసినప్పుడు ఈ అనేది మిస్ అవుతుంది. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, డబల్ పదాలు ఎప్పుడు వస్తాయి? హిట్ ఉంది, హిట్టింగ్. స్టాప్డ్, పీ, 2 పీలు ఎందుకు వచ్చినాయి? వెటర్, 2 టీలు ఎందుకు వచ్చినాయి? ఫ్యాటెస్ట్లో 2 టీలు ఎందుకు వచ్చినాయి అంటే, దానికి కారణం ఏంటంటే, పదం గనక సింగిల్ సిలబుల్ అయ్యి, అంటే కేవలం ఒక సిలబుల్ అయ్యి, అంటే సిలబుల్ అనే దాన్ని మీరు నేర్చుకోవాలి అంటే సిలబుల్ అని టైప్ చేసి SYLLABLE
PCV ఇంగ్లీష్ అని కనుక టైప్ చేసినట్లయితే సిలబుల్ వీడియో వస్తుంది. జస్ట్ 5 నిమిషాలు ఉంటుంది. అసలు 2-3 నిమిషాల్లోనే అసలు ఏంటి దాని కథ అంతా తెలిసిపోయింది. హిట్టింగ్ 2 టీలు ఎందుకు వచ్చినాయి అంటే చూడండి, ఒక సిలబుల్ అయి ఎండింగ్లో కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ అంటే సివిసి అంటారండి. ఇదిగోండి చూడండి, హెచ్ కాన్సనెంట్, ఐ ఓవెల్, ఏఈఐఓయు ఓవెల్స్ అంటారు, టీ కాన్సనెంట్. కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ గనక వస్తే అలాంటి దానికి మీరు ఐఎన్జీ కలిపినా, ఈడీ కలిపినా, ఈఆర్ ఉంచినా, ఈఎస్టీ తగిలించిన వాటికి ఆ యొక్క చివర ఉన్న కాన్సనెంట్ ఏమవుతుందంటే 2 అవుతాయి. హిట్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి ఐఎన్జీ ఉంచినప్పుడు ఈ చివర ఉన్న కాన్సనెంట్ డబుల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. స్టాప్ అనేది సింగిల్ సిలబుల్. ఎప్పుడైతే ఈడీ అతికించామో ఇక్కడున్న కాన్సనెంట్ అది చూడండి, టీ కాన్సనెంట్, ఓ ఓవెలు, పి కాన్సనెంట్. కాబట్టి చివరున్న కాన్సనెంట్ డబల్ పీగా మారుతుంది. అలానే వెట్ కాన్సనెంట్ ఓవెలు కాన్సనెంట్ కాబట్టి 2 టీలు, చివర ఉన్న కాన్సనెంట్ 2 టీలు అయింది. ఫ్యాట్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ కాబట్టి 2 టీలు రావడం జరిగింది. ఈ విధంగా సింగిల్ సిలబుల్కి. అయితే ఇది పక్కాగా 100% రూల్ అంటే ప్రపంచంలో ఏ రూలు కూడా పక్కాగా 100% అని మనం చెప్పడానికి వీల్లేదు. ఏది గ్రామర్కి సంబంధించి. గ్రామర్ ఏ భాషలో అయినా కానీ గ్రామర్కి సంబంధించి ఈ నియమం పక్కా అని ఏమాత్రం కూడా చెప్పలేము. దానికి కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా ఈ విషయం మాత్రం గమనించండి. ఇక అదే ఇదిలో ఇక్కడ చూడండి, కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్, కానీ ఇక్కడ 2 Nలు రావు. ఎందుకు రావంటే ఇది 2టికి మించి సిలబుల్స్ ఉన్నాయి, 2 or more సిలబుల్స్ ఉన్నాయి. అందుకని అక్కడ ఆ యొక్క కాన్సనెంట్ 2గా అవ్వదు. సార్ ఎందుకని ఉంచారంటే ఎక్కువ పొడుగైపోతుందండి. అట్లా ఉంచడం ద్వారా ఏంటంటే స్ట్రెస్ ఇవ్వాలి, పదం పలకడం కష్టమైపోతుంది. చిన్నదానుకొని ఎన్నైనా చేసుకోవచ్చు. అట్లా ఈ విధంగా పెద్దదనుకోండి పలకడం కష్టం అవుతుంది కాబట్టి అట్లా మామూలుగానే ఫొనెటిక్స్ పరంగా దాన్ని ఆ విధంగా ఉంచేశారు. విజిటెడ్ ఓకే, విజిటెడ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 2 or more సిలబుల్స్ ఉండడం ద్వారా ఇక్కడ కూడా మనకి కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాన్సనెంట్ 2 కావద్దు. ఎందుకని 2 సిలబుల్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మనం ఇందాక చూసిన దాంట్లో సింగిల్ సిలబులే కాబట్టి ఆ విధంగా మార్పులు జరుగుతాయి. ఇదండి దీంట్లో ఏంటంటే ఇన్ఫ్లెక్షన్స్లో ఐఎన్జీ ఈడీ ఉంచినప్పుడు ఎలా పలుకుతాం, యాజ్ వెల్ యాజ్ స్పెల్లింగ్స్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఉదాహరణకి కమ్ చూసాం, దానికి ఐఎన్జీ ఎతికించాం, అప్పుడు ఈ అనేది మాయమైపోయి సిఓఎం ఐఎన్జీ అయింది, కమింగ్. ఆ తర్వాత కొన్ని ఇన్ఫ్లెక్షన్స్ని కూడా చూసాం, ఈడీ అతికించడం. అతికించినప్పుడు ఏం జరిగిందంటే కొన్ని పదాలకి కాన్సనెంట్ డబుల్ అయినాయి. ఎందుకైనాయి అంటే సివిసి కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్. అట్లానే యాడ్జెక్టివ్కి సంబంధించిన ఇన్ఫ్లెక్షన్స్ కూడా ఈఆర్ గనక పెట్టినప్పుడు కూడా బిగ్ ఉంది, ఈఆర్ గనక అతికించినప్పుడు బిగ్గర్ బిఐజిజిఈఆర్ అయింది. ఎందుకైంది అంటే సింగిల్ సిలబుల్ అవడం, ఆ తర్వాత కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ పద్ధతిలో ఉండడం ద్వారా వాటికి చివరిలో కాన్సనెంట్ అనేది డబుల్ అయింది. ఈ విషయాలు మనం చర్చించుకున్నాం దీనిలో.